కొంతమందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. 'నిన్ను వేడని నీడని నేను' అన్నట్లుగా ఆ సెంటిమెంట్‌లను చూసి భయపడిపోతూ ఉంటారు. అది వ్యక్తులకే కాకుండా పార్టీలకు సైతం వర్తిస్తూ ఉంటుంది. ఒక శుభముహూర్తం పెట్టుకోవడం, ఒక నెగెటివ్ సంఖ్య అంటే ఆ రోజున ఏ మంచి పనులు చేపట్టకపోవడం, నామినేషన్‌లు వేయాలన్నా లేదంటే పార్టీకి సంబంధించి పెద్ద కార్యక్రమాలు చేపట్టాలన్నా ఆ నెగెటివ్ నంబర్ ఏదైతే వాళ్ళు సెంటిమెంట్‌గా ఫీల్ అవుతున్నారో ఆ నంబర్ ఉన్న రోజుల్ని ఆ చర్యలకి పూనుకోరు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11వ నంబరు ఒక యాంటీ సెంటిమెంట్ నంబర్‌గా వెంటాడుతూ వస్తోంది. తాజాగా ఆ నంబర్ అంటే మనకు తెలుసు 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నికయ్యారు. ఆ 11 జ్ఞాపకం రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో కొంత గుబులు రేకెత్తుతుంది. తాజాగా పార్లమెంట్‌లో సైతము కొత్త పార్లమెంట్‌లో నంబర్ల కేటాయింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11వ నంబర్ గదిని కేటాయించారు. ఇప్పుడు యాదృచ్ఛికమే అవ్వచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టోటల్‌గా పార్లమెంటరీ సభ్యుల సంఖ్య కూడా 11 ఉండడం. 7 రాజ్యసభలోని, 4 ఈ లోక్‌సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జూన్‌లో ఒక సభ్యుడు రిటైర్మెంట్ అయిపోతుంది. అందువల్ల 11 అనగానే మనకి 11 మిగులుతారు. 11 అనేటటువంటి దాన్ని ఒక సెంటిమెంట్‌గా తీసుకుంటూ దీన్ని ఉద్దేశపూర్వకంగా చేశారన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ కావడం, స్పీకర్‌కి ఫిర్యాదు చేసి మాకు 11వ నంబర్ కుదరదని చెప్పడం, ఆ 11వ నంబర్‌ని వెంటనే స్పీకర్ కార్యాలయం అంటే నిజానికి గదుల కేటాయింపు ఇటువంటి సందర్భాల్లో స్పీకర్ నిర్ణయాలు తీసుకోరు. అక్కడ ఉండేటటువంటి సెక్రటేరియట్ అంటే స్పీకర్ కార్యాలయమే సభ్యుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని, అందుబాటులో ఉన్నటువంటి గదులను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణమైనటువంటి కేటాయింపులు చేస్తూ ఉంటుంది. కానీ యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ 11వ నెంబర్ గది రావడంతో అది తమకి సెంటిమెంట్ అనేటటువంటి భావన, తర్వాత వెక్కిరించినట్టుగా ఉంటుంది. రూమ్ నెంబర్ 11కి రండి అంటే అని అనుకుని అందులోని రాజ్యసభలోని, లోక్సభలోని కలిపి 11 మంది సభ్యులే మిగలడం, తర్వాత అసెంబ్లీలోని 11 ఉండడం, ఇది తమకి ఆ నెగెటివ్ ఇంపాక్ట్ పడుతోంది అనే భావన, సైకలాజికల్ ఫీలింగ్ తోటి ఈ నెంబర్ని మార్చాలని కోరడంతో వెంటనే స్పీకర్ కార్యాలయం, లోక్సభ స్పీకర్ కార్యాలయం వెంటనే జోక్యం చేసుకుని ఆ రూమ్ నెంబర్ 12ని పార్లమెంట్లో వీళ్ళకి కేటాయించారు. అయితే ఈ నెంబర్ల సెంటిమెంటు ఇండియాలో కంటే కూడా ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అమెరికా కావచ్చు, యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు, యూరోప్ కంట్రీస్లో 13వ నెంబర్ని బ్లాక్ నెంబర్గా భావిస్తూ ఉంటారు. దానికి చారిత్రకమైన, సాంస్కృతికమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ సప్పర్, క్రీస్తు భుజించినటువంటి లాస్ట్ సప్పర్లో 13 మంది మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత క్రీస్తు జీవనం ముగించిపోవడం అనేటటువంటిది జరిగింది. అందువల్ల ఆ 13 అన్న ఫ్రైడే ద 13th బ్లాక్ ఫ్రైడేగా భావిస్తూ ఉంటారు. అందువల్ల 13 అనేది వాళ్ళకి సెంటిమెంట్. ఇక మన ఆసియా ఖండంలో చూస్తే కనుక చైనా, జపాన్, కొరియా ఇటువంటి దేశాలు, దక్షిణ కొరియా ఇటువంటి దేశాలకి 4వ నెంబర్ని వాళ్ళు నెగెటివ్ నెంబర్గా భావిస్తూ ఉంటారు. 4వ నెంబర్లో ఎవరు తీసుకోరు. 4వ నెంబర్ తోటి హోటల్లో, ఆసుపత్రుల్లో అసలు ఆ ఫ్లోరే కట్టరు. అదేవిధంగా 13వ నెంబర్ని కూడా ఇతర దేశాలు అంటే వెస్ట్రన్ కంట్రీస్ అవాయిడ్ చేస్తూ ఉంటాయి. 13వ నెంబర్ పెట్టుకోవడానికి కానీ, 13వ నెంబర్ పేరుతోటి ఆసుపత్రుల్లో ఆ ఫ్లోర్ ఉండడానికి కానీ ఇష్టపడరు. మన ఇండియాకి సంబంధించి రకరకాల వ్యక్తులు, రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. కానీ ఒక రాజకీయ పార్టీగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 11 అనేది ఒక దాపురించింది అని ఆ పార్టీ వర్గాలు జోకింగ్గా కామెంట్ చేస్తున్నారు.